బ్రో హాయ్. హాయ్ హాయ్. ఫాలో అవుతున్నా బిగ్ బాస్. డైలీ ఫాలో అవుతా బ్రో. బోర్ కొడుతుందా బాగా? బాగా బోర్ కొడుతుంది, వద్దన్న బోర్ కొడుతుంది. అరే ఇష్టం లేకపోయినా అంటే బిగ్ బాస్కి అడిక్టెడ్ కాబట్టి చూద్దాం అనుకున్నా కూడా అంత లాస్ట్ ఇయర్ ఉన్నంత మసాలా అయితే ఈసారి లేదు. నాగార్జున గారికి నా సిన్సియర్ సజెషను, ఖచ్చితంగా దీంట్లో ఏదో ఒకటి మీరు కొత్త ధనం చూపించాలి. బిగ్ బాస్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో ఏదో ఒకటి చేయాలి, మ్యాజిక్ చేయాలి. ఎందుకంటే జనాలు అంటే అసలు ఒక బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ అయితే 10 లక్షలు పోయేది, 1 అవర్లో 10 లక్షలు పోయేది. కనీసం ఇప్పుడు 5 లక్షలు 4 లక్షలు కూడా లేదు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరైనా కొత్తనే యాడ్ చేయాలి. కామెడీ అనుకునే శేఖర్ భాషను తీసేస్తే ఇంకా నీకు చూసే వాళ్ళలో సగం మంది తగ్గిపోయారు. అదే అట్లా ఎట్లా మేనేజ్మెంట్ బేబక్క పోవడంలో తప్పులేదు. కామెడీ ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే బిగ్ బాస్ 0. ఎందుకంటే అంతకు మించి రీల్స్ బాగుంటాయి, మన ఇన్స్టాలో రీల్స్ బాగుంటాయి. లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ చాలా బాగుంది 7లో, ఈసారి 8 చాలా వర్స్ట్ అనిపిస్తుంది. ఎవరైనా పాత కంటెస్టెంట్స్ని తెచ్చి మన బోలే కానీ సరే పల్లె ప్రశాంత్ కానీ తెస్తే బిగ్ బాస్కి ఒక హైప్ వస్తుందని అయితే నేను అనుకుంటున్నా. బిగ్ బాస్కి ఒక హైప్ తేయడానికి బిగ్ బాస్ నాగార్జున గారు మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా కృషి చేయాలి. అసలు యష్మి వీళ్ళని తీసేయట్లేదు, ఎందుకు తీసేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. సోనియా, యష్మి వర్స్ట్ క్యాండిడేట్స్ బిగ్ బాస్లో. అసలు వాళ్ళ వల్ల వాళ్ళని సపోర్ట్ చేసే మైండ్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి. అంటే చూసేటప్పుడు ఇట్లా కూడా ఇంత క్రూయల్ కూడా ఆలోచించవచ్చా అని అనిపిస్తుంది నాకైతే. సోనియాని చూసినప్పుడు అనిపించింది బ్రో, ఇంత క్రూయల్గా ఆలోచిస్తారా ఒక అమ్మాయి ఇంత క్రూయల్గా ఆలోచిస్తుందా అని. అసలు గేమ్ బాగాలేదు బ్రో. విష్ణుప్రియ బాగా ఆడేదంటే నబీల్ అఫ్రీది మనకి వీళ్ళిద్దరే బాగా నచ్చుతారు బ్రో. ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్ లో సెంటిమెంట్ కొట్టాడు కదా, సానుభూతితో ప్లాన్ చేసాడు. ఇప్పుడు ఏమో రొమాంటిక్ యాంగిల్ వెళ్ళిపోతున్నారు కదా. మనకంటే అన్ని ఎపిసోడ్లు చూసి వచ్చి మనం పల్లె ప్రశాంత్ అయిదాం అనుకున్నాడు. కానీ ఆల్రెడీ పల్లె ప్రశాంత్ని చూసి చాలామంది మోసపోయారు. బయట ఆయన లోపల ఒక లెక్క యాక్టింగ్ చేసి బయట ఒక లెక్క చూస్తున్నాడు. సో ఇక ఎవరైనా నమ్మరు బ్రో, వచ్చిండు నా పేదోడిని అది ఇది అని. చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు, మణికంఠ వాళ్ళ ఫ్రెండ్స్ రోజు మందాగే స్నాప్లు పెడతాడు అది ఇది అని అన్నారు. అయితే ఇది కరెక్ట్ కాదు. ఆయన వచ్చి ట్రై చేసిండు కానీ ఊకే ఏడవడం అనేది, అన్న ఒకసారి ఎడితే చూద్దాం, రెండోసారి ఎడితే చూద్దాం అన్న, మూడోసారి ఎడితే చూడదు. కావాలని యాక్టింగ్ చేస్తే ఎవరికైనా అర్థమైంది. కిరాక్ గేమ్ ఎలా అనిపిస్తుంది? కిరాక్ సీత జెన్యున్ ఆడుతుంది, కానీ ఆమె వాయిస్ విన్నప్పుడల్లా నాకు అబ్బాయి వాయిస్ విన్నట్టు అనిపిస్తుంది అన్న. ఆ వాయిస్ వేరే డిఫరెంట్ ఉంటుంది. కానీ ఆమె కూడా లవ్ ట్రాక్ నడుపుదామని చూస్తుంది, కానీ నిఖిల్తో అది వర్కౌట్ కావట్లేదు. నిఖిల్ సీతాకి లైన్ వేస్తాడు, మన సోనియాకి లైన్ వేస్తాడు, యష్మికి లైన్ అవుతాడు, ఆయన కూడా ఎటు తెలియట్లే. కానీ నిఖిల్ మాత్రం ఖచ్చితంగా మా మైండ్ గేమ్ ఆడుతాడు అన్న, చాలా కేర్ఫుల్గా ఆడుతాడు. కానీ ఏదో ఒక రోజు 90 డేస్లో ఏదో ఒక రోజు బయటపడతాడు నిఖిల్. నెక్స్ట్ ఆదిత్య ఓం ఖచ్చితంగా ఫిక్స్ ఆడట్లేదన్న. అసలుకే ఉప్పు లేదంటే అసలుకే ఉప్పు లేని దాంట్లో మళ్ళీ ఉప్పు లేనట్టు ఆడుతాడు. ఏంటంటే ఆయన సినీ ఇండస్ట్రీలో కొద్దిగా అంటే ఒక సినిమా తీసింది కాబట్టి ఫేమ్ అయింది కాబట్టి ఇక్కడ దాకా గుంజుకొచ్చారు. అంటే ఆడట్లేదన్న. అభయ్ నవీన్ గురించి ఏం చెప్తున్నావు మరి? అభయ్ నవీన్ కూడా చెప్పడానికి ఏం లేదు, మా కంటెంట్ లేదు, కసి లేదు, మాట తీరలేదు, డైలాగులు లేవు, ఏదో నడుతున్నట్టే ఉంది కానీ బజ్ అయితే లేదు బ్రో. అది ఫీమేల్ వార్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా, అమ్మాయిలు కొట్టుకోవడం, మైండ్ గేమ్ ఆడేస్తున్నారు కదా ఒకరు తెలియకుండా. ఎలా అనిపిస్తుంది? వాళ్ళు 70 కెమెరాస్లో ఏదో ఒక కెమెరాలో పడదామన్న కసితో అక్కడ కంటెంట్ లేకపోయినా గొడవ పడదామని చూస్తున్నారు. కానీ అది వర్కౌట్ కాదు. ఎందుకంటే కంటెంట్ లేకుండా గొడవ పడితే నిన్ను ఫస్ట్ బయటికి నెట్టడానికి చూస్తారు జనాలు. సో అదన్న కంటెంట్ లేదు. ఇంకొకటి విన్నర్ అయితే మాత్రం విష్ణుప్రియ. ఈ ఫస్ట్ టైం అంటే ఇప్పటిదాకా ఎవరు అంటే అమ్మాయి విన్నర్ కాలేదు, అంటే ఓటీటీలో కాకుండా. ఖచ్చితంగా ఈసారి ఒక అమ్మాయి విన్నర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బ్రో హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను బ్రో. ఏంటి బిగ్ బాస్ పరిస్థితి చాలా స్లోగా రన్ అవుతుందని చెప్పేసి అంటున్నారు కదా. సో నీకు ఏమనిపిస్తుంది అబ్జర్వ్ చేస్తుంటే? ఆల్రెడీ ఇద్దరు ఎలిమెంట్ అయితే అయిపోయారు, రీసెంట్గా శేఖర్ భాష గారు కూడా అయ్యారు. సో కరెక్ట్ అంటే ఫస్ట్ శేఖర్ భాష గారి గురించి మాట్లాడుకుంటే మనం, శేఖర్ భాష గారు వెళ్ళటం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ కాదు అందరి దృష్టిలో అయితే. ఎందుకంటే ఆయన ఉన్నసేపు సీజన్ 8 కొంచెం చూడాలనిపించింది మా అందరికి. ఆయన చిన్న వేసే జోకులు ఫన్నీ చాలా బాగుంది. అసలు అవి జోక్ కాకపోయినా సరే అండ్ జోక్లా తీసుకొని నవ్వుకున్నాం చూసా, ఎక్సలెంట్ దానికి మాత్రం. సో అలాంటి పర్సన్ వెళ్ళిపోవటం వల్ల కొంచెం బాధపడ్డాం. కాకపోతే ఆయన బాబు పుట్టాడు కాబట్టి దాన్ని చూస్తానికైతే వెళ్ళారని అనిపించింది. మళ్ళీ లోపలికైతే రావాలి అనుకున్నాం. ఆయన వచ్చేదాకా మేము మళ్ళీ సీజన్ 8 చూడం, ఇంక ఎవరు ఏ సెలబ్రిటీ రాని సో చూడం. ఎందుకంటే మేము యాక్చువల్గా ఆయనకే కప్పు వస్తుంది అనుకున్నాం. సీజన్ ఆయన టాప్ 5లో ఉండే పర్సన్ బయటకు వచ్చాడంటే నిజంగా అందరం కూడా ఒకేసారి షాక్ కూరాం మేము అందరం కూడా.
కానీ మేమందరం ఇంతలా బాధపడుతున్నాం, కానీ ఆయన ఇంత కూడా బాధపడకుండా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఆ రోజు మేము చూసాం, అక్కడికి వచ్చా కదా, చాలా హ్యాపీగా ఉన్నాడు. కాకపోతే బాబు పుట్టిన అంత హ్యాపీగా ఉన్నాడులే అని నేను అనుకుంటున్నాను. ఇంకా అది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు ఉండబోతున్నారు? నెక్స్ట్ ఎవరు ఉంటారంటే అది ఉంది కదా, ఆ అమ్మాయి పేరేంటి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసిద్ది, ప్రేరణ. ఆమె వెళ్ళిపోద్ది అనుకుంటున్నా. ప్రేరణ టాపిక్ ఇస్తుంది కాబట్టి మొన్న నైట్ ఫుడ్ విషయంలో విష్ణుప్రియ మీద ఆయన సీరియస్ అయింది కదా, ఏంటి మాకు ముష్టి వాళ్ళకి ఫుడ్ పెడుతున్నట్టు. సో ఎందుకు ఇంత కాంట్రవర్సీగా మాట్లాడతాం అసలు ఆమెకి ఫుడ్ విలువ తెలియదు అనుకుంటా. ఒకరోజు పొలంలోకి తీసుకెళ్ళి చేస్తే దాని విలువ ఏంటో తెలిసిద్ది, అందుకే వెళ్ళిపోతాయి బయటికి. అలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే రైతులకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. అంటే ఫుడ్ అలా పడేయటం అన్నది చాలా కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఫుడ్ విలువ తెలియదు ఆ అమ్మాయికి. తెచ్చి పెడుతున్నారు వాళ్ళు, తింటుంది అనుకుంటా, తెలియట్లా ఫుడ్ విలువ. ఒక రోజు 2 రోజులు వెళ్ళి కష్టపడితే దాని విలువ, ఆ కష్టం, ఆ చెమట విలువ తెలిసిద్ది. అది ఎందుకంటే వచ్చిన ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కూడా స్లోగా ఏంటంటే సెంటిమెంట్గా ఆడాడు గేమ్ అయితే. ఇప్పుడు వస్తే మన మొత్తం ఎక్కడ తగ్గట్లేదు రొమాన్స్. అటు పక్క 9గా కిస్ పెట్టాడు, అటు పక్క సోనియా కిస్ పెట్టాడు. ఏంటంటే మైండ్ సెట్ ఏంటంటే హౌస్లో ఉన్న వాళ్ళందరినీ ఎవరిని కాకుండా అందరినీ వాడుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనోడు సెంటిమెంట్గా వచ్చాడు, అన్నీ చేసుకుంటున్నాడు. అరే ఇది నడవదేమో అనుకున్నాం మేము, కానీ ఇప్పుడు అన్ని విషయాల్లో కొంచెం ముందుంటున్నాడు. ఏమో చివరికి మనోడే కప్పు తీసుకుని వెళ్ళిపోయేటట్టు ఉంది వ్యవహారం. మరి అది పల్లవి ప్రశాంత్కి ఆయనకి చాలా తేడా ఉందిలే. ఆయనది వే వేరు, ఈయనది వే వేరు. అది ఆదిత్య ఓం గేమ్ ప్లాన్ అసలు ఎవరికి అర్థం కావట్లేదు. మనోడు ఎందుకు కెమెరా ఆఫ్ ఉంటున్నాడు, ఎక్కువ అసలు కనిపించట్లేదు, ఒక స్టార్ హీరోయిన్ కూడా అని చెప్పేసి చాలా కామెంట్స్. నెక్స్ట్ వీక్ ఆయనది ఎలిమినేషన్ ఉండొచ్చు అని కూడా చాలామంది అంటున్నారు. సో నువ్వేం చెప్తావు? అంటే ఆయన ఏదో ఆలోచిస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదో ఇంకా నేను గట్టిగా ఆడాలి, ఇంకా ముందుకు రావాలని దాక్కుంటున్నట్టు అనిపిస్తుంది. ఏదో ప్లాన్ అయితే చేస్తున్నాడు, నాకు అదే అనిపించింది. అది నిఖిల్ మైండ్ గేమ్ గురించి ఏం చెప్తా? అందరితో బాగానే ఉంటున్నాడు, స్లోగా గేమ్ అయితే ఆడేసుకుంటున్నాడు. సో ఎంతవరకు ఉండొచ్చు ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నాడు అంటే అవకాడోళ్ళు ఇంకా సబ్జెక్ట్ అర్థం కావట్లేదు ఈయనకి. అంటే నేను ఏం ఆడాలి, నా గురించి జనాలు ఏమనుకుంటున్నారు ఏంటి అన్న థాట్లోకి వెళ్ళిపోతున్నాడు ఆయన గేమ్ ఆయన ఆడేస్తున్నాడు ఇంకా, అంతే. అవకాడోడు అంతే, ఆ అవకాడోడు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు ఏమనుకోకుండా సైలెంట్గా పెట్టేస్తున్నాడు వీడి. అది లవ్ ట్రాక్స్ గురించి ఏం చెప్తావు? ఒక పక్క విష్ణుప్రియ, ఒక పక్కన సోనియా, ఏంటిది అంత అసలు? లవ్ ట్రాక్ అన్నది అసలు మాకే అర్థం కావట్లేదు. రోజు ఫస్ట్ సోనియా మొదలుపెట్టింది, తర్వాత వీళ్ళందరూ మొదలు పెడుతున్నారు. నాకు అసలు ఏం అర్థం కావట్లా. ఈ లవ్ ట్రాక్ ఎక్కడి దాకా వెళ్ళి ఆగిద్దో అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సీజన్ 8 ప్రతి సీజన్లో కూడా ఈ లవ్ ట్రాక్లు అసలు తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదో కొత్తదనం అయితే తీసుకురావాలి. పద్దాకి ఈ లవ్లు తీసుకురావటం, కాసేపు మళ్ళీ తర్వాత అన్నయ్య అంటాం, తర్వాత ఫ్రెండ్ అంటాం, ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే మన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటే బాగుంటుంది తప్ప అంత పెద్ద షో పెట్టి ఇలాంటివి పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. అబ్బాయి నవీన్ గేమ్ ప్లాన్ ఎలా అనిపిస్తుంది నీకు? పర్లా, నైస్, అంతే. ఇంకా పెద్దగా మాట్లాడేది ఏం లేదు ఆయన గురించి. కిరాక్ సీత గురించి ఏం చెప్తావు? ఆమె పేరు పెట్టుకున్నట్టుగా దానికి న్యాయం చేస్తుంది సీత అన్న పేరుని. ఎంతవరకు న్యాయం చేస్తుంది, ఎంతవరకు వెళ్ళిద్ది అన్నది సస్పెన్స్లో ఉంది జనాలకి. ఏం చేసిద్ది అన్నది కొంచెం అరుస్తూ ఉంది. కొంచెం తగ్గి కొంచెం బెటర్గా ఆడితే ఉంటుంది, లేదంటే ఆమె కూడా బయటకు వచ్చేస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? నేనైతే ఈయనే శేఖర్ భాష గారే రావాలనుకుంటున్నాను. కొంతమంది యూట్యూబ్లో నేమ్స్ కూడా వినపడుతున్నాయి కదా, యూట్యూబర్స్ నేమ్ బర్లా కావచ్చు, కుమార్ అంటే మొన్న చాలా వినపడ్డాయి కదా. సో అట్లా ఎవరు వస్తే బాగుంటుంది? బంచిక్ బబ్బులు అవ్వచ్చు, ఇట్లా బంచిక్ బబ్బులు వస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం కామెడీ ఉంటుంది, మాట తీరు బాగుంటుంది, అన్నిటికీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కుమార్ అక్క, ఆమె కూడా బాగా కష్టపడి ఆ సోషల్ మీడియాలో కొంచెం హైప్ తెచ్చుకుంది కాబట్టి ఆమె వచ్చినా బాగుంటుంది. కొంచెం వీళ్ళకి ఫుడ్ కరువు లేకుండా వండి పెట్టిద్ది మంచిగా. అది 2 వీక్స్ చూసే నీకు ఏమనిపించింది ఓవరాల్ బిగ్ బాస్ మీద? నాకు శేఖర్ భాష ఉన్నంత సేపు బాగానే ఉందబ్బా. వెళ్ళిపోయిన కాంచి కొంచెం బాగా డౌన్ అయిపోయారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుతున్నారు. ఫన్నీ లేదు, ఏమీ లేదు. అరే ఎందుకు చూస్తున్నావరా అనిపిస్తుంది. అది బోరింగ్ అనిపిస్తుంది. అది ఆయన లేని లోటు కంపల్సరీ హౌస్లో తెలుస్తుంది కూడా. నిజంగా బేబాక్కి వెళ్ళినప్పుడు కూడా అంత ఫీల్ అవ్వలేదులే, కానీ ఈయన లేనప్పుడు చాలా ఫీల్ అవుతున్నాం మేము. అది మొత్తంగా శేఖర్ భాష గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. 100% మేమే కాదు, ప్రజలందరూ కోరుకునేది అదే.